హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఈ వాషింగ్ మిషన్లో మనకి DE1 అనే ఎర్రర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు అసలు ఏ ఏ ఇబ్బందులు ఉంటాయి, అలాగే దీంట్లో మనకైతే ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు మనకైతే 3 పోల్ జాక్ అనేది వచ్చిందనమాట. డోర్ లాక్ అనేది 3 పోల్ జాక్ అనేది వచ్చింది. మనకి ఈ జాకులో ఉన్న వైర్స్ అనేవి మనకు అక్కడికి వచ్చిన వైర్స్లో ఏమేమి సప్లైలు ఉంటాయి, అలాగే మనమైతే దీన్ని ఎలా చెక్ చేయాలి. మనకి ఇక్కడ డోర్ లాకు వర్కింగ్ అంటే మనకి ఏదో గుడ్డిగా మనం అది సపోజ్ మనకి గుడ్డిగా డోర్ లాక్ పోయిందా, లేకపోతే మనకి అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మీరైతే కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఈ కనుక్కుని మీరైతే కామెంట్స్ అనేది నాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు చాలా అంటే మనకి టాప్ లోడ్లో కన్నా ఫ్రంట్ లోడ్లో ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అనేవి. వీటిలో మనం ఎలా కనుక్కోవాలి అనేది మీరైతే కామెంట్స్లో దీని గురించి అయితే మొత్తం 5 వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 వేలు అంటే మొత్తం దీనికి ఆన్సర్స్ అంటే మనం ఇక్కడ రేజ్ అయ్యే ఏంటంటే మనకి 5 క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి అన్నమాట మొత్తం కలిపి. ఆ 5 క్వశ్చన్స్ ఏంటి, అలాగే ఆ 5 క్వశ్చన్స్కి కూడా మనకి ఆన్సర్స్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కావాలన్నమాట. అలా తెలిసినప్పుడే మీరు పర్ఫెక్ట్గా మీరైతే వాషింగ్ మిషన్ 100% రిపేర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఆ 5 వేస్ ఏంటి అనేది మీరైతే నాకు ఖచ్చితంగా చెప్పదలసి ఉంటుందన్నమాట. చెప్పిన వాళ్ళకి ఏంటంటే మనకి అలా చెప్పిన వాళ్ళకి మన చారిటీస్ నుంచి అయితే మనం హెల్ప్ చేయడం అనేది జరుగుద్ది అనమాట. ట్రైనింగ్స్ కొరకు మనం అలా కరెక్ట్గా మీరైతే ఆ 5 ప్రశ్నలు అలాగే 5 ఆన్సర్స్ కూడా ఇవ్వగలిగినట్టయితే మేమైతే మా చారిటీస్ నుంచి అయితే మీకు మొత్తం మీద ఒక 5 మెంబర్స్కి తలకు ఒక 2000 అలా అయితే మేము చారిటీస్ నుంచి మీకు అయితే ఏదన్నా ట్రైనింగ్స్కి హెల్ప్ అనేది చేయడం జరుగుద్ది అనమాట. మొత్తం 10,000 అయితే మేము ఈ మంత్లో మీకు హెల్ప్ చేయగలుగుతాము. మీరు వీటికైతే అంటే మా ఆల్రెడీ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఇది వర్తించదు. ఓన్లీ అవుటర్స్ అంటే ట్రైనింగ్ అవ్వని వాళ్ళకి మాత్రమే ఇది. ఒకసారి దీన్ని కనుక్కోండి ఫ్రెండ్స్.